నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ మహేశ్వరి. హౌస్ వైఫ్స్ చాలా మంది కూడా వాళ్ళ పనులని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాకింగ్ అని వెళ్తూ ఉంటారు. డైట్లు అవి ఫాలో అవుతూ ఉంటారు. కానీ కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారు? వాకింగ్ చేయమంటారు. కొంతమంది వద్దు అవసరం లేదు అని అంటూ ఉంటారు. ఇంతకీ వాకింగ్ చేయాలా వద్దా? హౌస్ వైఫ్ ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎందుకు చేయాలి? దీని గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. హౌస్ వైఫ్స్ లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఎక్సర్సైజులు చేయకపోయినా చేసినంత పనే ఉంటది. సో వాళ్ళు మళ్ళీ పర్టికులర్ గా ఈ ఎక్సర్సైజులు చేయాలా, వాకింగ్ అనేది చేయాలా అని అంటే మీరేం చెప్తారు సార్? యోగా అనేది చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావడం కోసం. ఎందుకంటే ఐడియల్ గా వదిలేస్తే ఏమవుతుందంటేనమ్మా, ప్రత్యేకంగా స్త్రీల గురించి అడిగారు మీరు. స్త్రీలకి నెలవారీ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కదమ్మా, ఎవ్రీ మంత్. ఆ టైంలో ఏమవుతుందంటే అనేక రకాల మినరల్స్ వేస్ట్ అయిపోతాయి ఆ 5 days లో. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అలాగా అనేక రకాల ధాతువులు అంటాం మేము ఆయుర్వేదంలో. ఇవన్నీ ఆ బ్లీడింగ్ ద్వారా బయటికి పోవడం వల్ల తొందరగా ముసలితనం అనేది లేడీస్కి వస్తుందమ్మా. జెంట్స్ కి అంటే పురుషునికి స్త్రీకి ఉన్న తేడా అది. అందుకే పూర్వం 5 నుంచి 10 ఏళ్ళ డిఫరెన్స్ చూసి చేసేవారమ్మ మ్యారేజ్. ఇప్పుడు అది తప్పు అనుకుంటారు. చాలా ముందు చూపుతోటి ఎన్నో రకాలుగా ఆలోచించి మన పూర్వీకులు ఆ పద్ధతి పెట్టారమ్మ. ఏది ఎందువల్ల? వీళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళు అలా ఉంటారు కాబట్టి. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఉదయం లేచిన మొదలు నైట్ పడుకునే వరకు లేడీస్ మినిమం 5,000 నుంచి 10,000 స్టెప్పులు నడుపుతారమ్మా ఇంట్లో. ఈ పని ఆ పని ఇటు అటు తిరుగుతారు. అది మోడర్న్ వాళ్ళు చెప్పేది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ప్రకారం చెప్పింది అది. అంటే 10,000 స్టెప్లు అంటే మీరు ఒక 1/2 మీటర్ వేసుకున్న 5 కిలోమీటర్లు నడుస్తున్నారు కదమ్మా. అది కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళు 1 మీటర్ అడిగేసారు అనుకోండి, మామూలుగా నడిచింది అంగ అంటారు. ఆ అంగ గజంతో లెక్కమ్మ. పూర్వం పొలాలు కూడా కొలిసేసేవారు, అలా చుట్టూరు నడిచి ఇన్ని ఎకరాలు వస్తుందని చెప్పేసేవారు. అలాగా మరి పొడవుగా ఉన్న వాళ్ళు 10 కిలోమీటర్లు నడిచినట్టే కదమ్మా. ఇంకా నడవడం ఎందుకు? అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో పని మనుషులు ఉన్నారు, లేకపోతే మనం మంచం నుంచి దిగక్కర్లేదు, కుర్చీలోంచి దిగక్కర్లేదు, అన్ని మనకి కాళ్ళ దగ్గరికి వస్తాయి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా నడవాలి. ఎవరైతే ఇంట్లో తన పని తాను చేసుకుంటా హౌస్ వైఫ్ గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటున్నారో వాళ్ళు నడపాల్సిన పని లేదమ్మా. ఆ నడిచి టైంలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్లు, అదేవిధంగా నెక్ టైట్ అవడానికి, షోల్డర్స్ టైట్ అవడానికి, బ్యాక్ టైట్ అవడానికి. అంటే ఒక మనిషి, అది స్త్రీ అవనివ్వండి పురుషుడు అవనివ్వండి, ఆరోగ్యంగా ఉండాలంటే మన స్పైనల్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. వెన్నుపూస అంటాం. ఆ వెన్నుపూస గట్టిగా ఉండి దాన్ని యొక్క శక్తి తగ్గకుండా క్షీణించకుండా మనం మంచి మంచి వ్యాయామం, యోగాలో అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఆసనం అంటే ఏదో ఇరగదీసేసి అన్ని పద్మాసనాలు వేసేసి అవన్నీ చేయాలని లేదమ్మా. సుఖాసనం అనేది అందుకే పెట్టారు ఆయుర్వేదం, అదే యోగాలు. అలా సుఖాసనంలో కూర్చుని ప్రాణాయామం చేయొచ్చు మీరు. అదేవిధంగా ఇంట్లో నడిచేటప్పుడు కూడా మీరు అటు ఇటు తిరిగేటప్పుడు కూడా 2 స్టెప్పులకి శ్వాస లోపలికి తీసుకోవడం, 2 స్టెప్పులకి బయటకు వదలటం. 1 వారం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందమ్మా. అది మీకు తెలియకుండా జరిగిపోతుంది, అలవాటు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా, మీ రోజు చేసే పనిలోనే మీ ప్రాణాయామం కూడా అయిపోతుంది. అప్పుడు అసలు అలసట అనేది ఆ మనిషికి ఉండదమ్మా. ఎందుకు అంటే ఎప్పుడైతే మనలో ప్రాణశక్తి క్షీణించిందో, అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయో, అప్పుడు జబ్బు కానీ లేకపోతే ఒక నీరసం కానీ ఒక ఇబ్బంది కానీ వస్తుంది. ఆ ప్రాణశక్తి మీ శరీరంలో బాగా తిరిగినంతసేపు ఎట్టి పరిస్థితుల్లో మీకు నీరసం రాదు, మీరు అలసిపోవటం అనేది జరగదు. అందుకే ఏం చేయాలంటే మీరు పని చేసేటప్పుడు అటు ఇటు నడిచేటప్పుడు దాన్ని అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఈ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారమ్మా, నడుస్తారు. నడిచే ముందర కంపల్సరీగా బాడీ లూజ్ చేసుకుని వెళ్ళాలమ్మా. వార్మప్ అంటారు కదా, వార్మప్ చేసుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలంటేనమ్మా, మీరు వాకింగ్ స్టార్ట్ చేసే ముందర మీ పల్స్ బీట్ ఎంత ఉంది, మీ హార్ట్ రేట్ ఎంత ఉంది, మీ బాడీ హీట్ ఎంత ఉంది, అక్కడ మొదలుపెట్టి స్లోగా నడుస్తా అక్కడి నుంచి మీడియం ఫాస్ట్ అలా వెళ్ళాలమ్మా. మళ్ళీ ఫాస్ట్ నుంచి మీడియంకి వచ్చి మళ్ళీ స్లోలోకి రావాలి. మీరు వాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ పల్స్ బీట్ ఎంత ఉందో, మీ హార్ట్ రేట్ ఎంత ఉందో, మీ బాడీ హీట్ ఎంత ఉందో అక్కడికి వచ్చేదాకా స్లోగా నడవాలి. అంటే 0 నుంచి 100కి వెళ్ళి 0కి రావాలి తప్ప 100 నుంచి మళ్ళీ ఒకేసారి
దూకూడదమ్మా అక్కడికి. 100 దగ్గర సడన్ గా ఎలా ఆపకూడదు, స్టార్ట్ అయ్యారో మళ్ళీ అలానే మళ్ళీ స్టార్టింగ్ కి రావాలి. అక్కడికి రావాలి. ఉమ్. ఎనీ ఎక్సర్సైజ్ అమ్మా, ఉమ్. ఏదైనా సరే. ఉమ్. అందుకనే చూడండి, యోగాలో శ్వాస తీసుకుంటా ఆసనం వేస్తారు, ఉమ్. అక్కడ బంధింతారు, మళ్ళీ శ్వాస వదులుతా ఆసనం నుంచి బయటకు వస్తారు. ఉమ్. అంటే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వస్తున్నారు. అవును. అలాగే ఎనీ ఎక్సర్సైజ్ అదే విధంగా చేసుకోవాలమ్మా. యోగా అనే కాదు, వాకింగ్ అనే కాదు, ఏదైనా సరే. ఉమ్. నేను చాలా మందిని చూసేవాడిని అమ్మా ఇది వరకు. వాకింగ్ చేసేవాడిని చూస్తూ ఉంటాం. కార్ పార్క్ చేసుకుంటారు ఎక్కడో, ఉమ్. ఓ 4-5 కిలోమీటర్స్ గబగబా నడిచేస్తారు, విపరీతంగా నడుస్తారు. ఉమ్. నడిచేసి చెమటలు అలా కారిపోతూ ఉంటాయి. ఉమ్. సడన్ గా వచ్చి కార్ డోర్ తీసుకున్నమ్మా, కార్లు ఉన్నవాళ్ళు, అంటే అందరూ కార్లు ఉన్నాయి అందరూ కూర్చుంటున్నారని కాదు, ఉమ్. ఆ డోర్ తీసుకుని సడన్ గా కార్లో కూర్చుని మంచి చిల్డ్ బాటిల్ తెచ్చుకుంటారు ఇంటికండి. అవును. ఉమ్. అది ఎత్తి గబగబా తాగేస్తారు. ఉమ్. అసలు మీ బాడీ ఎంత హీట్ లో ఉంది, ఆ టైంలో అంత చిల్డ్ తాగటం వల్ల ఎలా? మీ మౌత్ నుంచి స్టమక్ వరకు ఎంత ప్రమాదం జరుగుతుంది. ఉమ్. ఆ శరీరం సడన్ ఇంపాక్ట్ అన్నమాట అది. దానివల్ల అనేక గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోవచ్చమ్మా, అనేక బ్యాడ్ బ్యాక్టీరియా పుట్టచ్చు. ఉమ్. ఆ ఏరియాలో ఉన్న మజిల్స్ గానీ అవయవాలు గానీ కొలాప్స్ అయిపోతాయి, ఉమ్. శక్తిని కోల్పోతాయి, ఉమ్. అట్ల వర్క్ మర్చిపోతాయి. ఉమ్. అంత ప్రమాదం జరుగుతుంది. ఉమ్. ఈ వామప్ అనేది తెలియదమ్మా. అలాగే కొంతమంది చేతులు భయంకరంగా చాలా దూరంగా ఊపుతూ ఉంటారమ్మా. ఉమ్. ఆ ఊపడం వల్ల ఏమవుతుందంటే, ఇలాగా గట్టిగా ఊపే వాళ్ళకి ఇక్కడ అరిగిపోతున్నాం. ఉమ్. కొంతమంది ఇలా కొడతా ఉంటారు, నేను చూస్తా ఉంటాను నడిచేటప్పుడు, ఉమ్. టక్ టక్ మని కొడతా నడుస్తారు. వాకింగ్ చేసేటప్పుడు కూడా ఇలా ఇలా ఆ, ఊపేస్తూ ఆ ఉంటారు కొట్టడం అడుగుతో వల్ల పాటు. ఏమవుతుందమ్మా, ఉమ్. ఇక్కడ ఉన్న గమ్ము అరిగిపోతుంది. అంటే ఎక్కువ మూమెంట్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు. ఇవ్వకూడదు, అలా ఉమ్. మంచిది కాదు, అసలు ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. అందుకనే సార్ ఎక్కువగా ఆడవాళ్ళల్లో, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కావచ్చు, లేకపోతే వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అంటే వాళ్ళు ఇట్లా వంగడం, నడిచేది ఎలా నడవాలి మనం. వంగడము, ఇలా ఏదైనా బరువు ఎత్తడము, ఇదంతా ఆ. ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఆ. ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి కనిపిస్తాయి. అందుకోసం బ్యాక్ బోన్ కి ఎప్పుడు స్ట్రెంగ్త్ ఇచ్చుకోవాలమ్మా. బ్యాక్ బోన్ స్ట్రాంగ్ గా ఉంటే మా బాడీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా ప్రాణం అంటే ఏదైతే ఆక్సిజన్ అంటున్నానో నేను, ఆక్సిజన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాకింగ్ చేసే వాళ్ళు కూడా అలాగే 2 steps కి బ్రీత్ ఇన్, 2 steps బ్రీత్ అవుట్, ఆ తర్వాత 3 steps, 3 steps బ్రీత్ ఇన్, 3 steps బ్రీత్ అవుట్. అది మోర్ దెన్ ఎనఫ్, ఓకే. సరిపోతుంది. అలా కనుక మీరు సాధన చేస్తే 5 కిలోమీటర్లు నడిచే వాళ్ళు 10 రోజుల్లో 10 కిలోమీటర్లు నడుస్తారు. ఏమనిపించదు వాళ్ళకి, వాళ్ళు తెలియకుండా వెళ్ళిపోతారు. అంత శక్తి మీ బాడీలో డెవలప్ అవుతుంది. ఆ విధంగా నడవటం నేర్చుకోవాలి నడిచేవాళ్ళు. అలాగే మన పక్కింటి వాళ్ళు నడుస్తున్నారు, ఎవరో నడుస్తున్నారు, మా ఫ్రెండ్ నడుస్తున్నాడు నేను నడవాలని ఎప్పుడు అనుకోవద్దమ్మా. నా బాడీ నేచర్ ఏంటి, నా బాడీ వెయిట్ ఏంటి, నేను ఎంత నడవాలి, నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఏంటి, నా ఏజ్ ఏంటి, నేను నడవచ్చా లేదా తెలియకుండా ఏజ్ అయిపోయాక కూడా విపరీతంగా నడిచేసి మోకాళ్ళు అరిగిపోయి, యాంకిల్స్ అరిగిపోయి రిప్లేస్మెంట్ చేయించుకుని నొప్పులతో బాధపడే వాళ్ళు అనేక మంది అన్నమాట. అవును సార్. అందుకు మనం ఒక వ్యాయామం చేయాలి, ఒక ఎక్సర్సైజ్ చేయాలి, ఒక వాకింగ్కి వెళ్తున్నాం. ఇవాళ పాలు మానేయమని చెప్తారు చాలా మంది. అవును, పాలలో ఎలాంటి కొంతమంది డాక్టర్లు ఏమో, పూర్వం ఉండే డాక్టర్లు అందరూ పాలు తాగండి అంటారు. పాలు తాగడం వల్ల కన్ఫ్యూజింగ్ సార్, కాల్షియం ఎక్కువ ఉంటుందంటారు. కాల్షియం డెఫిషియన్సీ లేకుండా పాలు కాపాడతాయి, అప్పుడు ఎముకలు బాగుంటాయి. నేచురల్ కదమ్మా. మరి పాలు ఎందుకు మానేయాలమ్మా? మానక్కర్లేదమ్మా. పాలు మానేయాలంటే ఆయుర్వేదంలో అనేక మెడిసిన్స్ పాలు అనుపానం తోటే ఉంటాయి అమ్మా. బలానికి సంబంధించిన అన్ని కూడా, మినరల్స్ గానీ, లేహ్యాలు గానీ, సిరప్పులు గానీ, ఎక్కువ ఈ బలానికి సంబంధించిన ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అన్ని కూడా పాలు అనుపానం తోటే ఉంటాయమ్మా. అంటే దాని అర్థం ఏంటి, పాలు ఎంత మంచిది అనేది వేదంలో చెప్పినట్లే. వేదంలో వచ్చింది కదా ఆయుర్వేదం. మరి వాళ్ళు మనం తప్పని ఎందుకు అనుకుంటున్నాం? అది ఇలాగే ఒక ఆయన అడిగారు మీలాంటి విలేకరు, అందరూ తప్పు అంటాం అంటే మీరు రైట్ అంటున్నారు ఏంటండి? నేను అన్నానమ్మా, తప్పు ఎందుకు తప్పు అంటున్నారు అంటే, ఇప్పుడు ఆవు ఉందండి, దాని దూడ 9 నెలలు 10 నెలలు తాగుతుంది, లేకపోతే పులి ఉంది, దాని పిల్ల కొన్నాళ్ళే తాగుతుంది. ఇలా ప్రకృతిలో ఏవి కూడా బతికున్న నాళ్ళు పాలు తాగట్లేదు కదా అని అడిగారు. నేను అన్నాను, మీరు కూడా ఆవులేక గడ్డి తినండి, అప్పుడు పాలు తాగట్లేదు. అంతే కదమ్మా. దాని నేచర్ ఏంటి, మన నేచర్ ఏంటి, అది ఎంత విరుద్ధంగా ఆలోచిస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుందమ్మా నాకు. అది గడ్డి తినేది, అది పశువు, అది నువ్వు మనిషివి, నువ్వు గడ్డి తినట్లేదు కదా. ఆ గడ్డి తింటే అన్ని మినరల్స్ నీకు దొరుకుతాయి, నువ్వు తినలేవు, తిన్నా అరగదు, దానికి అన్ని అరుగుతాయి. అంచేత నువ్వు తినేది నువ్వు తినాలి. ఒక జంతువుతో నిన్నెందుకు పోల్చుకుంటున్నావు? ఎంత విచిత్రంగా అనిపిస్తుందమ్మా నాకు. అందరికీ అనిపించకపోవచ్చు, నేనైతే ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎంత విచిత్రంగా చెప్తున్నారు అని అనిపిస్తున్నాను. మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత పాలు తాగండి మంచిది అంటారు.
కొంతమంది కాఫీ తాగొద్దంటారు మళ్ళీ తాగమంటారు, తాగమంటారు. అవును. కొంతమంది టీ వద్దంటారు మళ్ళీ తాగమంటారు. అవును. ఇలాగా రకరకాలమ్మా. జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అవును సార్. ఆ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళకుండా మీ శరీర తత్వం ఏంటి ఒక్క 10 నిమిషాలు కూర్చుని ఆలోచించుకోవాలమ్మా. నేను నడవగలనా లేదా, ఎంత నడవాలి, నా వయసు ఏంటి, నేను ఇంత నడవచ్చా, నడిచి ముందర ఏం చేయాలి, ఏ విధంగా నడవాలి. అలాగే కాళ్ళు స్ట్రైట్ గా పెట్టేసి విపరీతంగా నడిచేయటం వల్ల నీస్ దెబ్బతింటాను. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, కొద్దిగా నీస్ బెండ్ చేసి నడవాలి. దానివల్ల ఆ నీస్ అరిగిపోవడం అనేది జరగదు. ఫుల్ స్ట్రైట్ గా పెడితే ఏమవుతుందమ్మా, ఆ డైరెక్ట్ గా వెయిట్ అనేది నీస్ మీద పడుతుంది. లైట్ గా బెండ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక కార్ కి స్ప్రింగ్ పెడతామమ్మా మనం, షాక్ అబ్జర్వర్ అంటాం. ఆ విధంగా మన నీస్ ని ఉపయోగించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. అదే విధంగా ఏజ్ ని బట్టి ఆహారం తింటామమ్మా. కాల్షియం తక్కువ అవుతుంది, మినరల్స్ తక్కువ అవుతున్నాయి. మునగాకు కూర మనకుంది, అద్భుతం. అది మురింగా అంటారు, మురింగా క్యాప్సిల్స్ వచ్చినాయి. ఆ మురింగా మీద కొన్ని వందల రకాలు అందరూ అమ్ముతున్నారు, వస్తున్నాయి. అలాంటివి తినొచ్చమ్మా. లేదు మన వేరుశనగుండ, నువ్వులుండ, సిమ్మిలుండ, నువ్వులు కాకుండా సున్నుండ అంటారు కదా, ఇలాగా అనేక రకాల పిండి వంటలు మనకు పూర్వం నుంచి బ్రహ్మాండమైన ఇవి ఉన్నాయమ్మా, బలాన్ని పెంచాయి. అవి మానేసి మనం కెల్లాగ్స్ అను, ఓట్స్ అను, అయ్యను ఇయ్యను, లేకపోతే బర్గర్స్ అను, పిజ్జాలను, అవి అసలు ఎప్పుడు చేశారు, ఎప్పుడు మనం తింటున్నాం అని కూడా ఆలోచన ఉందమ్మా. కొంతమంది పాలు తాగుతారు, బయట నుంచి తెచ్చుకుంటారు. కొంతమంది ఎక్కడికో చోటకి వెళ్ళి తెచ్చుకుంటారమ్మా. ఇప్పుడు మనం హెరిటేజ్ మిల్క్ ఉంది, లేకపోతే ఇంకో బ్రాండ్ ఉంది, లేకపోతే ఇంకో బ్రాండ్ ఉంది. వాళ్ళు ఏమన్నా నిన్న పితికిన ఆవులు, నిన్న పితికిన గేదెలు మనకి ఇస్తున్నారమ్మా. స్టోరేజ్, అది స్టోరేజ్ ఎన్నాళ్ళు స్టోరేజ్ చేస్తారో తెలియదు. అదే ఇప్పుడు రైనీ సీజన్ అమ్మా, హైయెస్ట్ ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు పౌడర్ చేసి ఉంచుకుంటారు, దాన్ని మళ్ళీ మిల్క్ కింద చేసిస్తారు. అలాంటివి వాడకూడదా సార్? ఫ్రెష్ గా ఏమన్నా వస్తున్నాయా అని అడుగుతున్నారు. ఫ్రెష్ గా ఏం రావట్లేదు, మరి వాడుకుంటారు. కానీ ఫ్రెష్ ఈ ఫ్రెష్ కాదు, దీని గురించి కొంచెం కూడా ఆలోచించాం. గోశాల దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఒక ఆవు పాలు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నిన్నటి పాలు అమ్ముతున్నావు నువ్వు అంటారు, లేకపోతే మొన్నటి పాలు అమ్ముతున్నావు అంటారు. అంటే మనం తాగే ఏదైతే వస్తున్నాయో అవి నిన్నటయో మొన్నటే కాదు కదమ్మా, ఎప్పుడో తెలియదు. ఇంత సింపుల్ లాజిక్ కూడా మర్చిపోయి మనం జీవన విధానం సాగిస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుందమ్మా. అందుకేంటంటే ఈ స్త్రీలు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే మెన్స్ట్రువల్ స్ట్రైక్ వల్ల ఆ సైకిల్ ఉన్నప్పుడు అనేక రకాలైన మినరల్స్, అంటే ధాతువులు కావాల్సిన కాల్షియం అను, మెగ్నీషియం అను, బీటాలు, D3 ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి అవి సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్ లో ఉంటాయా లేదా, లేకపోతే మనం సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా తీసుకోవాలా. అది కూడా న్యాచురల్ సప్లిమెంట్స్ అయితే మంచిదమ్మా, బయో సప్లిమెంట్స్, కెమికల్స్ కాకుండా తీసుకుని ఒక సిస్టమేటిక్ లైఫ్ ని అలవాటు చేసుకుని ఆ నడవాలి అనేది మర్చిపోయి నా బాడీకి ఏది సూటబుల్ అనేది చేసుకున్నామా. మంచి యోగా లాంటివి చేసుకుంటే, ప్రాణాయామం లాంటి అద్భుతమైన శక్తి వస్తుందమ్మా. ఈ అన్నిటి నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.